మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953 సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. గురువారం ఆగస్టు 21, 2025. క్షమాపణ మరియు స్వాతంత్ర్యం. ఈనాటి ధ్యానాంశం క్షమాపణ మరియు స్వాతంత్ర్యం. ఈనాటి వాక్య భాగంగా ఆదికాండము 50వ అధ్యాయం 15 నుండి 21 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మూకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగొట్టుటయు నేనేర్పరచుకున్న ఉపవాసము గదా. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం. బాల్యం గురించి నాకు ప్రియమైన మధుర స్మృతులున్నాయి. అవి గొప్పవి, కానీ వాటిలో సవాళ్లు కూడా ఉన్నాయి. నాకు 5గురు తోబుట్టువులు, వారిలో నేనే పెద్దవాణ్ణి. మా మధ్య ఎప్పుడూ గొడవలు వచ్చేవి, కానీ మేము చిన్నపిల్లలం గనుక మా మధ్య క్షమాపణ త్వరగానే వచ్చేది. సాధారణంగా నిమిషాల్లోనే మేము సమాధాన పడిపోయేవాళ్ళం. ఈ విషయంలో చిన్నపిల్లలు మనకు ఎన్నో పాఠాలు బోధించగలరు. వారికి క్షమించడం, ఆపై మర్చిపోవడం చాలా సులభం. కాబట్టి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే చిన్న బిడ్డల వలె మారిపోవాలని యేసు ప్రభు తన శిష్యులతో చెప్పడంలో ఆశ్చర్యం లేదు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం చదవండి. స్వేచ్ఛ, స్వతంత్రత కలిగి ఉండాలంటే చిన్న బిడ్డల వంటి యథార్థత, అమాయకత్వం కలిగి ఉండాలి. అంటే చిన్న బిడ్డల వలె క్షమించడానికి, మర్చిపోవడానికి ఇష్ట మనస్సు కలిగి ఉండాలి. మనం కపటాన్ని వదిలిపెట్టి క్షమాపణను ఎంచుకోవడానికి అనేక ఉదాహరణలను బైబిల్ మనకు అందిస్తుంది. క్షమించడం మనల్ని పాపబంధకాల నుండి విడిపిస్తుంది మరియు చిన్న బిడ్డల వంటి యథార్థతను, అమాయకత్వాన్ని సంపాదించుకోవడానికి మనకు సహాయమవుతుంది. నేటి ధ్యానం: నేను త్వరగా క్షమించినప్పుడు చిన్న బిడ్డల వలె మారమని యేసు ఇచ్చిన ఆదేశాన్ని నేను నెరవేర్చుతున్నాను. ప్రార్థన. దయగల మా దేవా, నీవు మమ్మును క్షమించినట్లుగా మేము కూడా ఇతరులను క్షమించుటకు సహాయం చేయుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనాంశం: క్షమించడానికి కావలసిన బలం కోసం. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు మారియస్ బాగు, వాస్లుయి, రొమేనియా. మీ ప్రియమైన వారికి ఒక శ్రేష్టమైన బహుమానం ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఈరోజే వారి పేరున మేడగది సంవత్సర సభ్యత్వం ₹200 మా గూగుల్ పే మరియు ఫోన్పే నంబర్ 9440606020కి చెల్లించి వారి అడ్రస్ మాకు పంపండి. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.